కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవాది కోటి రామయ్య గారు, బళ్ళా నరేంద్ర కుమార్ గారు, అసిస్టెంట్ కమిషనర్ రిటైర్డ్ కస్టమ్స్, సభాధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు బొల్లిముత వెంకటనారాయణరావు గారు, పెద్ద డోగారు, అమెరికాలో కూడా ఆఫీస్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా మందులు కంపెనీలు నడుపుతున్నటువంటి చాలా ఉన్నాయి కంపెనీలు, డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు, హిమాన్వి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అరవ రామకృష్ణ గారు, ఇమ్మడి శెట్టి డాక్టర్ మార్కెట్ ప్రసాద్, డాక్టర్ దీప్తి, ఇంకా మన భావన శ్రీనివాసరావు గారు, భావన శ్రీనివాసరావు గారు వీరు రైట్ వచ్చాడు, అందువల్ల కొత్త పరిచయం. భావన శ్రీనివాసరావు గారు, ఉగ్గిరాల సీతారామయ్య గారు, విజయవాడ ఏటుకూరు సర్పంచ్గా చేశారు, ఎమ్మెల్యే కాంటెస్ట్ కూడా చేశారు ఉగ్గిరాల సీతారామయ్య గారు, సిఆర్డిఏ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వల్లభనేని శ్రీనివాసరావు గారు. అందరినీ అడ్రస్ చేశాను. కమిటీ సుబ్రహ్మణ్యం జిడుగు సుబ్రహ్మణ్యం జిడుగు సుబ్రహ్మణ్యం గారు ఆప్టా ప్రెసిడెంట్గా చేశారు. ఆప్టా అంటే అమెరికా అసోసియేషన్. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సాంబశివరావు పేరు. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నడిపినటువంటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యకర్తలు, ఈ కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ముందుగా నాకు గొప్పగా నా గురించి చక్కటి కవిత రాసి నేను 5 అడుగులు 4 అంగుళాలు ఎత్తైన 6 అడుగుల 4 అంగుళాలు ఎత్తనట్టుగా ఏమన్నా తమ్ముడు ఎత్తులు ఉన్నాను. నేను చాలా హైట్ తక్కువ. నేను మరి అంత పెద్ద ఎత్తున కవి గారు నన్ను అంత హైట్కి తీసుకెళ్ళారు. ఈ హైట్కి తీసుకెళ్ళారు కవి గారు. కవి గంగాశ్రీ రంగిశెట్టి రమేష్ బాబు గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇది చేసినందుకు నేను మళ్ళా మీకు ఎప్పుడో సన్మానం చేసే అవకాశం దొరకాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మంచి కవితలు రాస్తారు మీరు, పుస్తకం ఒకటి ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మీరు చేసింది మామూలు విషయం కాదు. ఎలాంటి ప్రమాదకరమైన విషయం అంటే చేసింది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే ఇప్పటి వరకు దాదాపు 30 పెట్టునే 30-40 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాను విద్యార్థుల కోసకాలు దేనికైనా. రేపు పొద్దున 100 కోట్లు తీసుకెళ్లాలన్నట్టుగా ఉంది మీ కవిత. అంత ప్రమాదకరమైనది పొగట్టు అనేది, అంత ప్రమాదకరమైనది. మరి వెనక నగ్గడానికి నువ్వు శ్రీకృష్ణదేవరాయలు అనేసరికి ఇంకేం చేస్తాం? చేత ప్రతి సంవత్సరం తెచ్చుకుంటా వెళ్తాను. ఆ భగవంతుడు ఆ శక్తి నాకు ఇవ్వాలి. మీరు కూడా ప్రార్థించారు. ఇవరిగా నన్ను పైకి ఎత్తేసేసి ఇంకా బాధ్యతలు పెంచి ప్రమాదంలో కూర్చున్నందుకు ఆయన శక్తి చాలా బాగుంటుంది, చాలా గొప్పగా రాస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కూచిపూడి నాట్యం చేసినటువంటి వంకమామిడి నిత్య సంతోషి మనసు గారిని వారి గురువుగా అయినటువంటి జంధ్యాల వెంకట రామచంద్ర మూర్తి గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి సార్.
సార్ జమ్మకు ధన్యవాదాలండి.